మెంతి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. అందుకే చాలా మంది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో దాన్ని తాగుతారు. కడుపు ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి, షుగర్ను కంట్రోల్లో ఉంచడానికి మంచిదని తాగుతారు. కానీ ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. మెంతి నీరు కొంతమందికి హానికరం కావచ్చు. అది ఎవరికి ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో మహిళలు ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి ముందు వైద్యుణ్ణి సంప్రదించాలి. మెంతినీరు గర్భాశయ సంకోచాలను పెంచుతుంది. ఇది అకాల ప్రసవం లేదా గర్భస్రావం లాంటి ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే ఆలోచించకుండా ఏమీ తీసుకోకూడదు. మెంతినీరు షుగర్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ మీరు ఇప్పటికే డయాబెటిస్ మందులు వాడుతూ మెంతినీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పడిపోతాయి. ఇది బలహీనత, తల తిరుగుడు, చెమటలు పట్టడం, కొన్నిసార్లు అపస్మారక స్థితిని కూడా కలిగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు డాక్టర్ సలహా మేరకే తాగాలి. మీ రక్తపోటు తరచుగా తక్కువగా ఉంటే మెంతి నీరు మంచిది కాదు. మెంతులు చల్లగా ఉంటాయి, బీపీని తగ్గిస్తాయి. దీనివల్ల అలసట, తల బరువుగా అనిపించడం లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి లో బీపీ సమస్య ఉంటే మెంతి నీళ్లకు దూరంగా ఉండడం మంచిది. థైరాయిడ్ అనేది శరీరంలోని అనేక విధులను నియంత్రించే హార్మోన్. హైపోథైరాయిడిజం ఉన్నవారికి మెంతి నీరు హాని కలిగిస్తుంది. మెంతులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించే అంశాలను కలిగి ఉంటాయి. దీంతో అనారోగ్యం తీవ్రమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించకుండా ఏ ఇంటి నివారణను స్వీకరించవద్దు. మెంతులు ఇంట్లో దొరికే పదార్థమైనప్పటికీ దాని ప్రభావాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ప్రతిదానికి సరైన మోతాదు, సరైన మార్గం ఉంటుంది. మెంతి నీటిని అధికంగా లేదా తప్పుగా వాడటం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పటికే మందులు తీసుకుంటుంటే లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఈ మెంతుల నీళ్లను తాగకపోవడం మంచిది.